ప్రకాశం జిల్లా పొదిలి కస్తూర్బాయ్ బాలికోన్నతుల పాఠశాల అదనపు తరగతుల భవన నిర్మాణ శంకుస్థాపనకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు. ఇటీవల విడుదలైనటువంటి 10th ఫలితాలపై ఆరా తీశారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం విని ఆందోళన వ్యక్తం చేశారు. 39% మంది ఫెయిల్ కావడంపై ప్రధానోపాధ్యాయురాలిని నిలదీశారు. ఫలితాలు ఆశాజనకంగా లేవని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని హెచ్చరించారు. ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థినిపై ఏడాదికి 90,000 ఖర్చు చేస్తోంది. సౌకర్యాలు కల్పించినా కూడా ఫలితాలు నిరాశను కలిగిస్తున్నాయి. పద్ధతులు మార్చుకొని విద్యార్థులకు శిక్షణ ఇచ్చి అధిక ఉత్తీర్ణత శాతం పెరిగేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే సూచించారు. పాస్ అయ్యేదానికి కోచింగ్ ఇస్తా ఉన్నారు. నేను కూడా విద్యార్థులతో మాట్లాడాం. ప్రభుత్వం ఒక మనిషికి ఎంత ఖర్చు పెడుతుంది ఈ విద్యా సంవత్సరంలో అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయాం. మంచి లక్ష్యంతో చదువుకొని మన ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి వారిని మనసారా కోరాం. వారందరూ కూడా యాక్టివ్గా స్పిరిట్ తోటి తప్పకుండా చదువుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇంతమంది పిల్లలు ఈ యొక్క కస్తూర్బా స్కూల్స్లో ఫెయిల్ కావడం అనేది చాలా బాధాకరం. డిఆర్సీ మీటింగ్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తాం. తప్పకుండా ఇంతమంది మరి ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు, అసలు ఏంటి సమస్య, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ప్రభుత్వం 2 లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటే ఈ పిల్లలు ఫెయిల్ కావడానికి గల కారణాలు ఏంటి? ఒక రెసిడెన్షియల్ స్కూల్, రెసిడెన్షియల్ కాలేజ్, హై స్కూల్ టైప్గా పెట్టి ప్రైవేట్ సెక్టార్కి ధీటుగా ఇక్కడ స్కూల్స్ నడుపుతూ ప్రైవేట్ సెక్టార్కి ధీటుగా టీచింగ్ ఇస్తూ చదివిస్తూ ఇంకా చేస్తూ ఉన్న విధంగా ఫెయిల్ చేసి వచ్చారంటే ఎక్కడో సంథింగ్ ఆ లోపాన్ని చేసేదానికి, ఆ లోపం సరి చేసుకునేదానికి సాధ్యమైనంత వరకు మా వంతు మేము వారికి సూచనలు, సలహాలు ఇచ్చి